వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషించినటువంటి కన్నప్ప సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలవుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల ఇలాంటి ఉద్దండ నటీనటులు ఈ సినిమాలో నటించారు. మరి అలాంటి సినిమా ఇప్పుడు సెన్సార్ని పూర్తి చేసుకుంది. ఏకంగా 13 నిమిషాల నిడివి ఉన్నటువంటి సన్నివేశాన్ని కానివ్వండి, డైలాగ్స్ని కానివ్వండి, సెన్సార్ బోర్డు కత్తిరించింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి, అంటే సెన్సార్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితోటి సెన్సార్ బోర్డుకి నిర్మాత మోహన్ బాబు సమర్పించారు. మరి అంటే 13 నిమిషాల నిడివి ఉన్నటువంటి సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు కత్తిరించిన తర్వాత కూడా ఈ సినిమా నిడివి 3 గంటల పైన ఉండటం, అంటే 3 గంటల 2 నిమిషాల నిడివి ఉండటం అనేది ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో అందులో ఒక సీన్ అయితే, ఒక డైలాగ్ సంబంధించినటువంటి సీన్, ఒక టాకీ సీన్ని ఏకంగా 5 నిమిషాల పైనే సెన్సార్ వాళ్ళు కత్తెర వేసినట్టు మనకి వాళ్ళు సమర్పించినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఒక డైలాగ్ సన్నివేశంలో ఏకంగా 5 నిమిషాల పైనే నిడివిని సెన్సార్ బోర్డు వాళ్ళు కత్తిరించారని చెప్పేసి వాళ్ళు అందజేసినటువంటి సర్టిఫికెట్ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే పాటలు కూడా 2-3 పాటల్లో కూడా విజువల్స్ని సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు, అక్కడ కట్స్ చెప్పారు. అలాగే ఏవైతే ఇప్పటిదాకా బ్రాహ్మణులు ఈ సినిమాపై అభ్యంతరాలు పెడుతూ వచ్చారో 2 పాత్రలు, బ్రాహ్మణ పాత్రలు, అందులో ఒక పాత్ర బ్రహ్మానందం, ఇంకో పాత్ర సప్తగిరి చేశాడు. సో వాళ్ళకి పిలక గిలక అని చెప్పేసి వాళ్ళ మధ్య ఆ సన్నివేశాలు పెట్టడం, అలా పేరు పిలుచుకోవటం, సో వీటి మీద బ్రాహ్మణులు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలోనూ వాళ్ళు దేనికైనా రెడీ అని చెప్పేసి మంచు విష్ణు నటించినటువంటి సినిమా, అందులో కూడా బ్రాహ్మణుని కించపరిచేటువంటి సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేయటం. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే నిరసనలు వ్యక్తం చేయటం, ఫిలింనగర్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద. దరిమిలా మోహన్ బాబు తన మనుషులతోటి వాళ్ళ మీద దాడి చేయించారని కూడా అప్పుడు వార్తలు రావటం, అది పెద్ద దుమారాన్ని లేవనెత్తింది. సో ఇప్పుడు మరోసారి అలాంటి సన్నివేశం ఏమన్నా మళ్ళీ మరోసారి రాబోతుందా అని చెప్పేసి అనిపించింది చూసే వాళ్ళకి. అయితే ఇప్పుడు సినిమాలో ఆ పిలక గిలక అనేటువంటి ఏవైతే ఆ మాటలు ఉంటాయో, ఆ సంబోధనలు ఉంటాయో, వాటిని సెన్సార్ వాళ్ళు కట్ చెప్పేశారు. ఆ ప్లేస్లో చవట అని చెప్పేసి ఆ మాటను ఉపయోగించారని చెప్పేసి మనకి తెలుస్తుంది అందినటువంటి సమాచారాన్ని బట్టి. సో ఏదేమైనప్పటికీ కూడా కన్నప్ప సినిమా మన ముందుకి 3 గంటల 2 నిమిషాల నిడివితోటి రాబోతోంది అనేటువంటి ఒక విషయం అయితే మనకి స్పష్టమైపోయింది. మరి ఇంత సుదీర్ఘ నిడివి ఉన్నటువంటి సినిమాని చూసే ఓపిక మన ప్రేక్షకులకు ఉంటుందా అని చాలామంది సందేహాలు కలుగుతాయి. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కుబేర సినిమా కూడా 3 గంటల నిడివి ఉంది. అలాగే అంతకుముందు యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా, అది కూడా 3 గంటల పైనే నిడివి ఉంది. అలాగే కల్కి సినిమా ఉంది. సో ఇవన్నీ కూడా 3 గంటల నిడివి ఉన్నటువంటి సినిమాలే. అయినా జనం చూశారు కదా అని చెప్పి చాలామంది భావిస్తూ ఉండవచ్చు. సో అలాగే ఈ సినిమాని కూడా మోహన్ బాబు, విష్ణు వాళ్ళు ఎంతో నమ్మకంతో వాళ్ళ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తోటి, సో ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ ఖర్చు పెట్టింది అని చెప్పి తెలుస్తోంది. బ్రహ్మానందం గారు కూడా
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 200 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీశారని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. మరి పైగా ఏంటంటే ఈ సినిమా సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోలేదు. స్వయంగా మోహన్ బాబు వాళ్ళ నిర్మాణ సంస్థే ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూటర్ల సహాయంతో. మరి అంత బడ్జెట్ రికవర్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ, ఆడియో రైట్స్ కానీ ఏవి కూడా అమ్మలేదు. అంటే కంప్లీట్గా ప్రస్తుతం అయితే ఈ థియేట్రికల్ బిజినెస్, ఈ థియేట్రికల్ కలెక్షన్ల మీదే ఈ సినిమా ఎంత రికవరీ అవుతుంది వాడు పెట్టినటువంటి బడ్జెట్కి అనేది మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సో అంటే 12 సంవత్సరాలు ఆ పైన వయసు ఉన్నవాళ్ళు చూడాల్సినటువంటి సినిమాగా వాళ్ళు డిక్లేర్ చేసినట్లే. సో మొత్తానికి ముఖేష్ కుమార్ సింగ్ ఆయన హిందీ సీరియళ్ళు తీయటంలో నిష్ణాతుడు. అందులోనూ మహాభారతని ఈ మధ్య కాలంలోనే హిందీ టీవీ సీరియల్గా రూపొందించి ఎంతో పేరు తెచ్చుకున్నవాడు. అందుగురించే ఆయనైతే ఈ డివోషనల్ సినిమాని ఒక నాస్తికుడు ఎలా పరమ శివభక్తుడిగా మారాడు అనేటువంటి ఒక అంశాన్ని, అది కూడా శ్రీకాళహస్తి నేపథ్యంలో, సో ఆయన ఈ సినిమాని గొప్పగా రూపొందించాడని చెప్పేసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఈ 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ సినిమా 27వ తేదీ మన ముందుకి రాబోతుంది. సో ఏ విధంగా ఆలోచింప చేస్తుంది అనేది లెట్ us wait and see.